నేను నీకు ఎదురుగా నిలబడతాను. అవసరమైతే నేను నీ మీద తిరగబడతాను. ఇన్ని రోజుల్లో జనాల్లో భయాన్ని చూసి నువ్వు విర్రవీగావు కదా. నీ మీద జనాల్లో ఆ భయాన్ని నేను పోగొడతాను. నువ్వు చెప్పేటంత తేలిక అదే చెయ్యాలంటే. హర్ష, ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం ఈ శకుంతల నుంచుంది కదా, తనకి పోటీగా నేను నిలబడతాను. ఈ కాంట్రాక్ట్ ని నేను దక్కించుకుంటాను. హర్ష, ఆ అప్లికేషన్ ఫామ్ ఇవ్వు. ఇదిగో హర్ష, ఈ శకుంతలకి ఆపోజిట్ గా ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం నేను నిలబడుతున్నాను. హే, ఏంటే నీ ధైర్యం? నేనే నా ధైర్యం, నేనే నా ధైర్యం, నేనే నా ధైర్యం. నా నిజాయితీయే నా పొగరు, నా మంచితనమే నా ఆయుధం. నీ ఎదురుగా నిలబడ్డం కాదు, నిన్ను ఓడిస్తాను. ఆ రోజు జంతికలు చెకోడీలే కదా అని అమ్ముకోనివ్వాల్సింది. అది కాక ఆ తర్వాత ఏదో చిన్న హోటలే కదా తను పెట్టుకుంది, పోనీలే వదిలేద్దామని వదిలేయాల్సింది. నేను నీ జోలికి రాకుండా ఏదో లోన్కి అప్లై చేసుకుంటే అది కూడా వద్దని దానికి అడ్డుపడ్డావు. మావయ్య, బయట ఏదో గొడవ జరుగుతున్నట్టు అనిపిస్తుంది. అవునల్లుడు, బయట ఏవో పెద్ద పెద్ద సౌండ్లు వినిపిస్తున్నాయి. పద వెళ్ళి చూద్దాం. నా హోటల్ని నడుపుకొనివ్వకుండా నాకు అడ్డుపడి నువ్వు చాలా పెద్ద తప్పు చేశావు. నన్ను రెచ్చగొట్టి మహాపాపమే చేశానని నువ్వు అనుకునేలా నేను చేస్తాను. ఏంటి, ఈ శకుంతలతోనే ఛాలెంజ్ చేస్తున్నావా? నాతో పెట్టుకుని మహామహులే మట్టి కరిసిపోయారు, నువ్వెంత? నేనంతా అనుకున్న నీ నోటితోనే ఆ సిరితో అనవసరంగా పెట్టుకున్నాను అని పశ్చాత్తాపపడేలా చేస్తాను. చూద్దాం, చూపిస్తాను. పద హరికృష్ణ. హర్ష, ఏమైంది? ఏం లేదు సార్, శకుంతల గారికి పోటీగా మా అక్క క్యాంటీన్ కాంట్రాక్ట్ కోసం అప్లికేషన్ ఇచ్చింది. వెరీ గుడ్. శకుంతల గారికి ఎవరూ పోటీ రారనుకున్నాను, కానీ మీ అక్కకి ధైర్యం ఎక్కువే. ఎందుకంటే ఆత్మాభిమానం ఎక్కువ. ఆ విషయం నాకు తెలుసు. సహాయానికి వెలకట్టానని చెక్ తీసుకొచ్చి వెనక్కి విసిరేసినప్పుడే ఆమె ఆత్మాభిమానం నాకు అర్థమైంది. బట్ ఏదేదైనా సరే, ఈ క్యాంటీన్ కాంట్రాక్ట్లో ఎవరైతే హైజీనిక్గా టేస్టీగా ఫుడ్ చేస్తారో వాళ్ళకే కాంట్రాక్ట్ వస్తుంది. సో మీ అక్కని చాలా టేస్టీగా అండ్ హైజీన్గా ఫుడ్ ప్రిపేర్ చేయమని చెప్పు. మా అక్క వంట టేస్ట్ చూస్తే ఖచ్చితంగా మా అక్కకే ఈ కాంట్రాక్ట్ ఇస్తారు సార్. సరే, వెయిట్ అండ్ సీ, అది కూడా చూద్దాం.